నా కొడుకు మనసులో ఉన్నది నీలాంబర్ అయ్యుండొచ్చని వెతుకుతున్నాం గాని తన మనసులో మాత్రం పి అనే అక్షరం ముద్రపడుంది. అందుకే గుండె లోతుల్లో ఉన్న ఆ జ్ఞాపకాన్ని చెరపదలుచుకోలేదు. అందుకే పి అనే అక్షరం వేశాను. ఏదో లాజిక్ అయినా చెప్పారు, సంతోషం. రోహిత్ బాబు కనపట్లేదేంటి? అర్జెంట్ పనుందని వెళ్ళారమ్మగారు. మరిప్పుడు పార్వతికి మెహందీ ఎవరు పెడతారు? వచ్చేస్తాడులేండి. ఓకే అట్లా. పార్వతి, నా ఫోన్ రింగ్ అవుతుంది. రూమ్లో బ్లూటూత్ ఉంది, తీసుకురావా? అత్తకి పెద్దబాబు గారు. పార్వతి, బ్లూటూత్ దొరికిందా? దొరికినాలి పెద్దబాబు గారు, తీసుకొస్తున్నాను. త్వరగా తీసుకురా. పార్వతి, ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.